నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. కల్కి సినిమా తర్వాత థియేటర్లో అయితే ఒక వెలుగు చూసాయని చెప్పాలి. సో అప్పటి వరకు చాలా డల్గా కనిపిస్తున్న థియేటర్లు కల్కి సినిమా తర్వాత చాలా సందడిగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మరి ఎప్పుడు కూడా థియేటర్స్ అంతా కూడా అలా కోలాహలంగా సందడిగా ఉండాలంటే కేవలం పెద్ద సినిమాలే రిలీజ్ అవ్వాలా, మరి చిన్న సినిమాలు రిలీజ్ అయితే థియేటర్స్కి ప్రాబ్లమా? ఎటువంటి సమస్యల మీద మనం ఇవాళ ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కల్కి సినిమా తర్వాత అయితే సినిమా థియేటర్లకు కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, నిర్మాతలకు కానీ చాలా బెనిఫిట్ జరిగింది. కాకపోతే ఇప్పుడు ప్రతిసారి అంత పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వాలి అంటే, అంత భారీ బడ్జెట్తో చేయాలంటే కష్టమే, చాలా టైం పడుతుంది. మరి ఈలోపు చిన్న సినిమాలు రిలీజ్ చేస్తే నిర్మాతలకు కానీ లేదంటే థియేటర్స్ వాళ్ళకు ఇబ్బంది అని అంటున్నారు. ఈ చిన్న సినిమాల వల్ల లాస్ట్ టైం కొంతమంది థియేటర్లు వాళ్ళు క్లోజ్ చేస్తామని కూడా ప్రకటించారు. మరి ఇట్లా ఈ సమస్యను ఎట్లా పరిష్కరిస్తారు, ఏ విధంగా చూడాలి? ప్రేక్షకులు చాలా క్లారిటీతో ఉన్నారు. ఎందుకంటే థియేటర్కి జనం రావట్లేదు అనేది ప్రధానంగా ఇప్పటి నుంచే ఉన్న సమస్య. అంటే ఏదో పెద్ద హిట్ అయితే తప్ప ఇది థియేటర్లో చూడాలి అనుకుంటే తప్ప జనం థియేటర్కి వెళ్ళట్లా. చిన్న సినిమాలన్నీ నెల రోజుల్లో ఓటీటీలో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇంత హడావుడిలో ఇంత ట్రాఫిక్లో వెళ్ళిపోయి అక్కడ 1000 రూపాయలు పెట్టుకుని సినిమా చూడాల్సిన అవసరం ఉందా అనేది జనాల అభిప్రాయం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు టికెట్ రేట్ పెంచిన 500 రూపాయలు ఉన్నా కానీ థియేటర్కి జనం వెళ్తున్నారు. ఎందుకు? ఆ గ్రాండియర్ కోసం. అంటే ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు, పెద్ద సినిమా థియేటర్లోనే చూడాలి, ఇది మనం ఓటీటీలో చూడలేము అనుకున్న సినిమాలకి ఖచ్చితంగా జనం వస్తున్నారనడానికి కల్కి సినిమా ఉదాహరణ. మొన్నటిదాకా థియేటర్లో ఏగలు తోలుకున్నారు. థియేటర్ మనుగడే చాలా ప్రమాదకరంగా మారింది. కళ్యాణ మండపాలుగానో లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్గా మార్చేసుకుందాం అనే పరిస్థితి మొన్నటిదాకా ఉంది. కల్కి ముందు వరకు కూడా చిన్న చిన్న సినిమాలు, ఊరు పేరు తెలియని సినిమాలు, ఆ సినిమాలకి ఎలా వెళ్తారు ప్రేక్షకులు? ఇప్పుడు స్టార్ హీరో ఉండాలి. స్టార్ హీరో ఉన్నా కానీ ఆ సినిమాలో ఆ గ్రాండియర్, స్టార్ హీరో ఉన్నా కానీ నెల రోజుల్లో సినిమా ఓటీటీలో వచ్చేస్తుంది. అది 100 కోట్లు పెట్టి తీసే సినిమా అయినా జనం చూడట్లా. ఇక్కడ 10 కోట్ల సినిమా, 200 కోట్ల సినిమా, 300 కోట్ల సినిమా, 400 కోట్ల సినిమా, ఇక్కడ కేటగిరీ పెట్టుకుంటే మళ్ళీ 10 కోట్ల సినిమాలో స్టార్ హీరో ఉంటే కొంతవరకు పర్లా. స్టార్ హీరో ఉంటే వీకెండ్లో 4 రోజుల్లోనే మనకి కల్కి సినిమాకి 555 కోట్లు వచ్చినాయి. అంటే మరి వసూలు చేస్తుంది కదా. అంటే స్టార్ హీరో ఉండాలి. ప్రధానంగా ఏంటంటే స్టార్ హీరో అయి ఉండాలి. బడ్జెట్ కూడా ఒక 400-500 కోట్ల సినిమాలో కనీసం 200 కోట్లు అబోవ్ ఉన్న సినిమా ఉంటే క్యాన్వాస్ పెద్దగా ఉండి ఇది కంపల్సరీగా మన పెద్ద స్క్రీన్ మీద చూడాలని ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. అందువల్లే బాహుబలి ఆడినా, RRR ఆడినా, ఇంకా వేరే సినిమాలో KGF ఆడినా కానీ అలాంటి సినిమాలనే జనం చూస్తున్నారు. అది ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. వీళ్ళు గమనించడానికి లేట్ అయింది. కొంతమంది గమనించి ఆ తరహా సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఇవాళ థియేటర్లో మనగాడు ఇలా ఉంది. ఇప్పుడు మన థియేటర్లో చూస్తే ఎంత వైభవంగా ఉందంటే, నేను కల్కి 2వ సారి చూశాను రాత్రి కూడా. వెళ్తే అసలు స్నాక్స్ కోసం తినేవాళ్ళు కానీ, అంటే ఒక ప్రేక్షకుడు థియేటర్కి వెళ్తే ఇంతమంది హౌస్ఫుల్ అయిపోతే ఆ థియేటర్లో ఎంత కలకలాడుతుంది. పార్కింగ్లో కానీ లేకపోతే థియేటర్లో స్నాక్స్ విషయంలో కానీ ఇతరత్ర అన్ని విషయాల్లో కూడా ఆ కనపడుతుంది. మొన్నటిదాకా ఈగలు తోలుకుని ఉన్న అవి కనపడుతుంది. ఎవడు వెళ్ళేవాడు కాదు అక్కడికి వెళ్ళి. అసలు థియేటర్కి జనం రాకుండా ఇద్దరు కూర్చుని ఒకరు కూర్చుని సినిమాలతో వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మారిపోయింది పరిస్థితి. ఒక్క దెబ్బతో, కల్కి దెబ్బతో ఇది ఒక గుణపాఠంగా మనం భావించాలి. ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు థియేటర్లు అన్నింటినీ కూడా కాంప్లెక్స్ మార్క్స్ లేకపోతే కళ్యాణ మండపాలుగా మార్చుకోవాలనే పరిస్థితి నెలకొన్నప్పుడు భవిష్యత్తులో అన్నీ కూడా అంత భారీ బడ్జెట్ సినిమాలు రావడం అనేది కష్టం. ఎందుకంటే రావాలన్న కూడా టైం పడుతుంది. చిన్న సినిమాలు, మొన్న బలగం లాంటి సినిమాలు కూడా హిట్ అయినాయి, మ్యాడ్ లాంటి సినిమాలు కూడా హిట్ అయినాయి. అట్లా చెప్పలేం కదా. కొన్ని సినిమాలు వచ్చినప్పుడు థియేటర్ల వాళ్ళకి కూడా ప్లస్ అవుతుంది. అంటే కొన్ని సినిమాలు థియేటర్ పబ్లిక్ టాక్ బాగుంటే వెళ్ళి చూస్తారు కదా. మరి ఇప్పుడు వాటి కోసమైనా ఉంచాలి కదా. ఇది సినిమా చిన్న హీరో సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది అంటే థియేటర్కి వెళ్తున్నారు. ఆ టాక్ రావాలి. ఫస్ట్ రోజు ఎక్స్ట్రాడినరీగా ఉంది అని, ఇది యావరేజ్గా ఉంది, పర్లేదు చూడొచ్చు ఇలా అనుకుంటే జనం థియేటర్కి వెళ్ళట్లా. దాంతో ఆ సినిమా బాగున్నా కానీ టాక్ స్ప్రెడ్ అవ్వడానికి టైం పడుతుంది. అదే ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే ఫోన్ చేసి మరీ అడుగుతారు, సినిమా ఎలా ఉంది ఏంటని అడుగుతూ ఉంటారు. చిన్న సినిమా హీరోకి ఎవరు ఫోన్ చేసి అడగరు, ఈ సినిమా రిలీజ్ అయిందంటే ఎలా ఉందని ఎవరు అడగరు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనకు నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ స్టార్ హీరోలు అనుకునే వాళ్ళు పెద్ద బడ్జెట్తో సినిమాలు చేయాలి. చిన్న సినిమాల జోలికి స్టార్ హీరో కూడా వెళ్ళకూడదు. వెళ్ళినా కానీ ఒకవేళ ఆ రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి. స్టార్ హీరో చిన్న సినిమా చేస్తే తగ్గించుకుని తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు చేయాలి, అదన్నా చేయాలి. స్టార్ హీరోలు ఎక్కువ కాలం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సినిమాలు చేయడం కూడా ఇబ్బందికరం. ఎందుకంటే మనకు పట్టుమని 10 మంది కూడా పెద్ద హీరోలు లేరు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? మనకి తెలుగులో 10 మంది పెద్ద హీరోలు ఉన్నారు, స్టార్ హీరోలు ఉన్నారు అనుకుంటే ఈ 10 మందితో పాటు తమిళంలో ఉన్న 10 మంది,
కన్నడంలో ఉన్న 10 మంది, మలయాళంలో ఉన్న 10 మంది, బాలీవుడ్లో ఉన్న 10 మంది, వీరందరూ కూడా ఒక ప్యాన్ ఇండియా సినిమాలే చేసుకుంటూ ఉంటే థియేటర్ల మనుగడకి ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు కలకలాడుతూ ఉంటాయి. సంవత్సరానికి కనీసం 12 సినిమాలు, పెద్ద సినిమాలు, బ్లాక్ బస్టర్ సినిమాలు, కలికిలాంటి సినిమాలు వస్తే ఇక ఇండస్ట్రీ కలకలాడుతుంటే సమస్య లేదు. ఓటీటీ వచ్చి దెబ్బ వేసింది అంటానికి అనే మాట కూడా అన్నాం మనం. మీరు అన్నది నిజమే సార్. అయితే ఇప్పుడు భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అంటారు? అందరూ ఓటీటీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద డిపెండ్. ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే తెలిసిపోయింది జనాలకి, నిర్మాత కూడా అర్థమైంది. మన చిన్న సినిమా చేస్తే సేఫ్ కాదు, మనం స్ట్రగుల్ అవుతాం. పెద్ద సినిమాలు చేసుకుంటూ కాస్త ఒక మాయ చేయాలి, జనాలనే మాయ చేసేయాలి. ఆ మాయ చేస్తే ఖచ్చితంగా మనం క్లిక్ అవుతాం. అలాంటి కథలు ఎంచుకోవాలి. ఎందుకంటే మార్వెల్ తరహాలో మార్వెల్ వాళ్ళు ఇప్పుడు మీరు అవతార్ సినిమా బడ్జెట్ తీసుకుంటే దాని బడ్జెట్ ఎంత, ఈ కలికి సినిమా బడ్జెట్ ఎంత? మరి అవతార్ లాంటి సినిమా అంత 1000 కోట్లు పెట్టుకున్న సినిమా వసూళ్ళకిను 600 కోట్లతో చేసిన కలికి ఇంత క్వాలిటీ ఎలా చూపించగలిగాడు మన తెలుగు దర్శకుడు? ఇలా కంపేర్ చేసుకోండి. అవతార్ ఎంత బడ్జెట్ అయింది, 1000 కోట్లు అయిపోయింది, మనకి ఎంత వచ్చినాయి అంటున్నారు. అంత పెడితే ఇంత వచ్చినాయి వాళ్ళకి, మనకి ఇంత పెడితే ఎంతో వస్తుంది అంటానికి ఉదాహరణ కలికినే. కాబట్టి నిర్మాతలు కూడా మేల్కొని చిన్న సినిమా జోలికి పోకుండా మనకు 10 మంది స్టార్ హీరోలు ఉంటే ఇంకొక 10 మంది స్టార్ హీరోలను పెంచాలంటే చిన్న హీరోకి కూడా పెద్ద బడ్జెట్తో, ఇప్పుడు కార్తికేయ లాంటి సినిమాలు హిట్ అయింది, చిన్న హీరోలతో కూడా పెద్ద బడ్జెట్తో సినిమాలు చేసుకుంటే కంపల్సరీగా వీళ్ళు కూడా రేపు స్టార్ హీరోలు అవుతారు. ఇవాళ చిన్న హీరో అనుకున్న వ్యక్తి స్టార్ హీరో అవ్వాలంటే బడ్జెట్ పరంగా 200 కోట్లు 300 కోట్లు పెట్టగలిగి అంత రిచ్గా సినిమాలు చేస్తే మాత్రం మళ్ళీ స్టార్ హీరోలు కూడా కొత్త మంది పుట్టుకొస్తారు. కాబట్టి ఆ వైభవం రావాలంటే థియేటర్లు మనగడ థియేటర్లు బతికి బట్టకట్టాలంటే కంపల్సరిగా ఈ మార్పు నిర్మాతలు రావాలి, హీరోలు రావాలి, సినిమాలు వేగంగా చేయాలి. సినిమాల సంఖ్య నెలలా ఖచ్చితంగా 2 పెద్ద సినిమాలో ఒక పెద్ద సినిమానో ఈ కలికి లాంటి సినిమా ఒకటి రిలీజ్ అయితేనే థియేటర్లు మనగడ ఈజీగా ఉంటుంది. థియేటర్లు కలకలాడితే బయ్యర్లు కలకలాడుతూ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్లు కలకలాడుతూ ఉంటారు. ప్రతి వ్యవస్థ సినిమా రంగంతో ముడిపడిన 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఎగ్జాక్ట్లీ సార్ మీరు చెప్పింది. సో కార్తికేయ సినిమా కానీ, హనుమాన్ సినిమా కానీ ఇవన్నీ చిన్న సినిమాలు అయినా చిన్న సినిమాలుగానే అనుకోవాలి మనం, చిన్న హీరోల సినిమాలుగా అనుకోవాలి మనం. కానీ కలెక్షన్ చాలా ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు వీళ్ళని పెట్టుకొని మీరు అన్నట్టు పెద్ద బడ్జెట్తో తీసుకున్నట్లయితే ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. మన టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా చాలా లాభాలు. తేజస్ అని హనుమాన్తో ఎలివేట్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. దాంతో అతను మిరాయి అనే సినిమా చేస్తున్నాడు, వేరే డైరెక్టర్తో చేస్తున్నాడు, మిరాయి, కార్తీక్ ఘట్టంనేనని. ఆ సినిమా మరి అది కూడా ప్యాన్ ఇండియా సినిమానే, పెద్ద సినిమా. వచ్చే ఏప్రిల్ 18 రిలీజ్ అవుతుందని వాళ్ళు పెట్టారు. అప్పుడు తేజస్ కూడా పెద్ద హీరో అయిపోయినట్టే కదా. అలాగే ఏ సినిమా కార్తికేయ నిఖిల్ ఇప్పుడు అతను కూడా స్వయంభూ సినిమా, ఇప్పుడు రాబోతున్న సినిమాలు కూడా అలాంటివి ఎంచుకుంటున్నారు. కాబట్టి డైరెక్టర్లు కథలు తయారు చేసిన విషయంలో ఈ సోషియో ఫాంటసీ కథల వైపు వెళ్ళాలి. ఫ్యామిలీ డ్రామాలో ఇందులో 6 పాటలు ఉన్నాయి, మంచి కామెడీ ఉంది అనుకుంటే థియేటర్లకు జనం వెళ్ళట్లా. 100% షూర్. 10 కోట్ల సినిమాలు పక్కన పెట్టండి, 200 కోట్ల సినిమాలకు పట్టం కట్టండి. ఇదే నా నినాదం. బాగుంది సార్ మీ నినాదం. యాక్చువల్గా 10 కోట్ల సినిమాలను పక్కన పెట్టండి, 200 కోట్ల సినిమాలకు పట్టం కట్టండి. 10 కోట్ల సినిమాని పక్కన పెట్టండి, 200 కోట్లకు పట్టం కట్టండి.